డిక్కీ ఓపెన్ చేయి. అక్క కొంపదీసి లోపల కెమెరా ఉన్న పెట్టావేంటి? ఈ షూపులకి ఏం తక్కువ లేదు. అక్క లోపల పెట్రోల్ క్యాన్ లేదు. స్టెప్ ని బయటికి తీ. గాలుందో లేదో చూడు. లేదంటే కొంపదీసి నోటితో ఊదమంటదేంటి? అమ్మయ్య ఉందక్క. లోపల పెట్టు. ఎందుకు తీయమన్నట్టు ఎందుకు పెట్టమంటున్నట్టు ఏం అర్థం కాదు. ఏదో జరిగినట్టుంది. అదే నిజం. నిజమేనా కోయ్? శ్రీరామ్ చెప్పినట్టు టైర్ పంచర్ కాలేదు అంటే ఏదో జరిగి ఉంటుంది. అంటే శ్రీరామ్ మనకు అబద్ధం చెప్పాడు. వాడు నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పాడు. ఆ రెండుకి పెద్ద తేడా ఏముంది? చాలా తేడా ఉంది. నిజం చెప్పకపోవడం అంటే నిజాన్ని దాచిపెట్టడం. అబద్ధం చెప్పడం అంటే నిజాన్ని దాచి ఎదుటి వాళ్ళని తప్పుదోవ పట్టించడం. ఉడికిని చేప కరడం అంటే ఇదేనే. పైకి అమాయకంగా కనిపిస్తుంది గాని కంటి చూపుతోనే కాపురం చేస్తుంది. లేఖ అమ్మా రేఖ, నీ గదిలో కూడా ఏమైనా ఉన్నాయో చూడు. అలాగే డాడీ. పెళ్లి చూపులు పెళ్లి చాకరీ మాత్రం నీకు, పెళ్లి మాత్రం దానికి. బాగుంది. పని అయిపోద్ది. లేఖ, ఏమైంది అలా ఉన్నావు? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏం లేదమ్మా. ఏం లేకపోతే అలా ఉండవు. ఏమైందో చెప్పు. పేపర్స్ తో పాటు ఆయన ఫోటో కూడా వేసేశారమ్మా. పేపర్స్ వేసింది నువ్వేనా రేఖ? నేనే. నువ్వే పని చేసినా సరిగ్గా చేయవా? పోతే పోయిందిలే అమ్మా. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకో. నువ్వు ఊరుకోవే రేఖ. ఓ పని చేసే ముందు వెనక ముందు ఆలోచించవా? ఇప్పుడు ఆ ఫోటో వేసేస్తే లోపల ఎంత కుమిలిపోతుందో చూసావా? ఆ ఫోటో నాకు కనిపించలేదమ్మా. కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే అన్నీ కనిపిస్తాయి. ఈ ఫోటో బాగేంటి? ఫోటో పోతే పెళ్ళి అయిపోతుందా ఏంటి? పెళ్లి చేసుకుని అతనికే భారీగా వెళ్ళి అమ్మాయికి ఫోటో ఉంటే ఎంత లేకపోతే ఎంత? అది ఫోటో ఎక్కడ పెట్టిందో ఏమో. పొరపాటు నువ్వు పేపర్ ఒకటి వేసేస్తే అంత రాదంతం చేయాలా? అసలు మన ఆ గదిలో పేపర్లు తీసిన విషయం తెలిసి అదే ఫోటో తీసి దాచిపెట్టి మనం చెత్తతో కలిపి వేసినట్టు నాటకం ఆడి నేను తిప్పించిందేమో. ఆ విషయం లేక తప్ప మనెవరికి తెలియదు కదా. ఇప్పుడు అందరితోని చెప్పి నేను తిప్పిస్తే ఆ ఫోటో తిరిగి రాదు కదా. అలాంటప్పుడు ఫోటో పోయిందని ఎందుకు చెప్పాలి?